తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఉద్రిక్తం. స్థానిక రైస్ మిల్ల నుండి వెలువడుతున్న బుడిదకు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బంది కారణంగా ఊర్లోని ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. అందరూ దిగుతారనే 100 సార్లు తిరిగితే 100 సార్లు తీసుకొచ్చి పోలీసులు వెళ్ళిపోతున్నారు. రాత్రండి చెప్తానమ్మా, చాలా దారుణంగా ఏమండి ఇక్కడ మాకు మా రైస్ మిల్ కాలేజీ మొత్తం నివారించాలండి. మొత్తం బయటికి వెళ్తుండే కనుక మొత్తం మేము ఏం కాదు ఏం కాదు ఎవరిని ఉద్యోగం ఏం తెలియకుండా కూడా మేము ప్రారంభించుకున్నామండి. మేము బతకడం కూడా మేము చాలా ఇలా తుమ్మొచ్చేటండి పిల్లలకి వచ్చేసి చాలా ఎన్ని రోజులండి, రోజుకి ఇంత వస్తుందండి. ఎలాగ కుదురుద్ది పిల్లలకి, తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి. చూపించమ్మా, ఇదిగోండి ఇదండి ఎగిరిపోతుంది. మాస్క్ తీయండి, మాస్క్ తీసి మాట్లాడండి. ఇక్కడ రాలేదాడు, అనపర్తి పోయితే వచ్చాడు. ఈ గోళ పరలు ఏం చేయాలి మేము మమ్మల్ని వెళ్ళిపోమంటారా? చెప్పండి, నీకు నమస్కారం చేసి చెప్తున్నా. మేము సహా ఇబ్బంది పడిపోతున్నాం పిల్లలతోటి వాళ్ళతో. ప్రభుత్వాధికారులకి, ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకునేది ఏమిటంటే, మహేంద్రవాడ గ్రామంలో రైస్ మిల్లుల యొక్క కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల యొక్క ఆరోగ్యాలకే ప్రమాదం వచ్చినటువంటి స్థితి వచ్చిందండి. అందరికీ కూడా ఆస్మా ప్రాబ్లం, ఆయాసం మొదలైనటువంటి ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అంచేత అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఇవన్నీ గృహం ఒప్పిడి చేసుకోవడం కానీ, వస్తువులు ఇవన్నీ కూడా పాడైపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆయాసం ప్రాబ్లం వస్తుంది. తద్వారా ఈ మహేంద్రవాడ గ్రామంలో ఈ రైస్ మిల్లుల యొక్క ప్రభావాన్ని తగ్గించవలసిందిగా ఇందు మూలంగా మరి ప్రభుత్వాధికారులకి, ముఖ్యంగా మరి అనపర్తి నియోజకవర్గ సభ్యులైనటువంటి శాసనసభ్యులైనటువంటి మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి, ఎమ్మెల్యే గారికి కూడా మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం. అంచేత మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి దీన్ని కూడా మీరు భుజస్కంధాల మీద వేసుకుని ఈ రైస్ మిల్లుల కాలుష్యం అనేటువంటి దాన్ని మీరు కూడా నివారణ చేసినట్టయితే మీ యొక్క పరిపాలన గొప్ప పరిపాలన కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో రైస్ మిల్లుల యొక్క కాలుష్యం ప్రభావం ఎక్కువైంది. అంచేత ఈ జనం అందరూ కూడా కేవలం గృహాలు కాదండి, గృహాలు పాడైపోతే ఏదో మామూలుగా అన్ని క్లీన్ చేసుకోవడం, మనుషుల యొక్క ప్రాణాలతోటి చెలగాటం అనేటువంటి స్థితికి నల్ల బూడిద కంట్లో పడిపోయి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి రోడ్ల మీద. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళకు కూడా ఇంట్లో ఒక నల్ల బూడిద కళ్ళల్లో పడి కంటి ఆపరేషన్, కంటి హాస్పిటల్కి వెళ్ళిందండి. ఇవిడ కంటిలో పడిపోయినటువంటి పరిస్థితి. ఇదిగో ఇలా ఉంది బూడిది. అంచేత ఇలాంటి బూడిది
ఇంట్లో వచ్చి పడితే ఎవరైనా నివాసం ఉంటారండి ఒక్కసారి. మా ఇంట్లో వచ్చి మరి ప్రభుత్వ అధికారులకు మరి దీనికి సంబంధించినటువంటి అధికారులకి అలాగే మరి ఎమ్మెల్యే గారికి కూడా మరి ఇందు మూలంగా నేను చూపెడుతూ ఉన్నాను. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటే అసలు మరి ప్రజలు గ్రామాల్లో ఉండవలసింది ప్రజల లేకపోతే గ్రామాల్లో ఉండవలసింది రైస్ మిల్లులా? రైస్ మిల్లులా లేకపోతే ప్రజల అండి గ్రామాల్లో? అదే ఇది గ్రామం, ఇది గ్రామం అండి, ఇది ఇల్లా? ఇది చూడండి సార్ ఒకసారి, చూడండి ఒకసారి, ఇది ఇల్లా లేకపోతే ఇది గ్రామమా లేకపోతే ఇది రైస్ మిల్లులు ఉండాలా ప్రజలు ఉండాలా ఈ గ్రామాల్లో? చేత మీరే నిర్ణయం చేసి ఏదైనా పరిష్కారం చేసి మా అందరికీ ఏదైనా మంచి సదుపాయం చేయవలసిందిగా మరి ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వాధికారికి అలాగే ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మరి మేము ఈ ముఖ్యంగా ఈ టీవీ ముఖ్యంగా మేము విన్నవించుకుంటున్నాం. అంచేత దీని మీద మరి ప్రస్తుతానికి ఈ యొక్క రహదారిని దిగ్బంధం చేసి ఈ యొక్క స్త్రీలందరూ కూడా వాళ్ళ మనోభావాలన్నీ చెబుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ యొక్క బాధలన్నీ చెబుతారు, ఒక్కసారి మీరే వినండి. చూడండి, ఇది మా పరిస్థితి. మా హెల్త్కి ఎంత ప్రమాదం ఇది చూడండి. మా హెల్త్కి ఎంత ప్రమాదం ఇది చూడండి. ఈ రకంగా ఒక్కొక్క ఇంట్లో బూడిద వస్తుంటే ఎలా బతకం? ఎలా బతకం? ఏం చేయమండి? మా వల్ల ఏమవుతుంది అవ్వటం లేదా? మేము ఇంకేం చేయగలం? ఇంతకన్నా మేము ఏమైనా చేయగలమా? నుంచున్నాం ఇక వచ్చి భోజనాలు అది ఏం లేదండి. అధికారి గారు వచ్చి సమాధానం చెప్పేదాకా తెల్లారేటోడికి ఇలా ఉంది పరిస్థితి. రోజు ఇంతే, రోజు ఇంతే, రోజు ఇంతే, రోజు రోజు ఇంతే. డస్ట్ కనపడలేదు, లోపలికి వెళ్ళిపోతుంది. డస్ట్ కనపడలేదు, లోపలికి వెళ్ళిపోతుంది. చంటి పిల్లలైనా బతకాలి కదా. చిన్నపిల్లలన్నా కూడా బతకాలి కదా. మనిషి కాదా? ఇల్లు బూడిద కాకపోతే ఏ బూడిదది? నా బూడిదా? నా బూడిదది ఏ బూడిదది? మా బూడిది కాదంటున్నారు. మరి ఎక్కడి నుంచి ఆకాశం నుంచి వస్తుందా?